సింహాచలం సుప్రసిద్ధ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ దిగువన మరో పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. అదే మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ అద్భుత ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించబడే పవిత్రమైన శ్రీ పుష్పయాగ మహోత్సవం ఫిబ్రవరి 2వ తేదీన అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. స్వామివారి పుష్పయాగ మహోత్సవం అంటేనే పరిమళాలు వెదజల్లే పలు రకాల పుష్పాలతో కడురమణీయంగా సాగుతుంది. మల్లె, కనకాంబరం, గులాబీ, చామంతి వంటి పవిత్ర పుష్పాలను సమర్పిస్తూ వేద ఘోషల నడుమ అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వేద మంత్రాలు, దివ్య నాదస్వర మంగళ వాయిద్యాలు, గంటా నాదాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. పుష్ప సమర్పణ, మంగళహారతి కార్యక్రమాలను అత్యంత భక్తి పూర్వకంగా నిర్వహించారు. పుష్పయాగం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు. పుష్పాలతో అలంకరించబడిన స్వామివారి ఉత్సవమూర్తి దివ్యరూపం భక్తులను పరవశింపజేసింది. ఇంతటి మహోత్సవం ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. మహోత్సవం అనంతరం రాజగోపాల్ గారు స్వామివారి మహత్యాన్ని ప్రవచించి భక్తులందరికీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు. వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఆవాహన చేస్తారు. ఆ ఆవాహన చేసిన తర్వాత బయట ఉండేటువంటి వాటిలో కేశవాది మూర్తులు, చతుర్వింశతి మూర్తుల్ని ఆవాహన చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో ద్వారపాలకులు భద్రసుభద్రులు, జయ విజయులు, భద్రసుభద్రులు, ధాతృ విరాజులు వీటిలోనే ఆవాహన చేస్తారు. 4 దిక్కుల్లో 4 ద్వారపాలకులు ఎనమడుతులు. ఆ పైన ఉండేటువంటి చివరి వలయంలో, చివరి ప్రాకారంలో ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన దేవతలు దిక్పాలకులు ఆవాహన చేస్తారు. ఇది మనం ఇందాక జరిగిందనమాట. మనం రఘురామ శర్మ గారు ఆవాహన విధానాన్ని చెప్తూ మనకి ఆవాహన చేసినట్టు. వీటికి అంతటికీ ఏంటంటే ఇదంతా ప్రకృతి మండలం అన్నమాట. ఆ ప్రకృతి మండలంలో పరమాత్మ ఆధారంగానే ప్రకృతి అంతా ఉంది. తరువాత స్వామివారి కీర్తనలు గాయకులు భక్తిపూర్వకంగా ఆలపించారు.